నా కొడుకు బంగారం. కాదు మమ్మీ, నేను సైకో నా కొడుకుని. నిజం చెప్పిన మమ్మీ, నాకు ఈ మధ్య సైకో థాట్స్ ఎక్కువైపోతున్నాయి మమ్మీ. ఎలా తెలుసా? ఇప్పుడు రోడ్ మీద ఒక అందమైన అమ్మాయి పోతుంది అనుకో, ఎవరైనా అబ్బాయి చూస్తే ఏమనుకుంటాడు? అబ్బా పిల్ల ఎంత అందంగా ఉందిరా, దీన్ని నేను పడేస్తా, దాన్ని ప్రేమిస్తా, దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకుంటాడు. కానీ నేనేమనుకుంటా తెలుసా మమ్మీ? అబ్బా పిల్ల కత్తిలాగుంది, ఆయన ఇది నాకేడ పడుతుందిలే, ఈ తొందరగా చచ్చిపోవాలా, చచ్చిపోయి దయమవ్వాలా, దయమై నాకాడికి రావాలా, దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా, దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా అని అనుకుంటా మమ్మీ. నేను ఇలాంటి థాట్స్ ఎక్కువైపోతున్నాయి మమ్మీ. ఆ? మమ్మీ ఒక నిమిషం. మమ్మీ నాకు తెలుసు మమ్మీ, నువ్వు ఇట్లనే కళ్ళు తిరిగి పడిపోతావని. ఇంకేం చేయాలి మమ్మీ? నేను ఇంతకంటే ఇంక నేనేం చేయాలి? నాలాంటి అబ్బాయికి చివరికి ఆడదేయాలి దిక్కు. మళ్ళీ నేను సాయంత్రం శ్మశానానికి పోయి రావాలి. ఎందుకు అని అంటావేమో, పక్క వీధిలో ఒక అందమైన అమ్మాయి పురుగుల మంది తాగి చచ్చిపోయిందంట. పోయి దాన్ని అడుక్కుంటా, రాయ మా ఇంటికి వస్తే సాయంత్రానికి ఇంటికి తెచ్చుకుంటా. నువ్వు పడిపో, నేను పోయి దాన్ని తీసుకొని వస్తా. జాగ్రత్త మమ్మీ. పురుగుల మంది తాగి చచ్చిన పిల్ల ఐఎమ్ కమింగ్.